సాయిబాబు గారికి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2015 సంవత్సరంలో నేను సాయిబాబు మాస్టారు ఆర్బీపట్నం స్కూల్లో ఒకేసారి జాయిన్ అవ్వడం జరిగిందండి. అదే సంవత్సరంలో జాయిన్ అయ్యాం. మరి అప్పటి నుంచి నేను 2020 వరకు ఆయన ఆధ్వర్యంలో ఆయనకి అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. మరి ఆ సమయంలో మరి గు అంటే చీకటిని నీడ జ్ఞానాన్ని, రు అంటే తొలగించేవాడు. నిజమైన గురువు అని నేను ఆయన అంటానండి. ఎందుకంటే ఆయన నిజంగా గురువు. నేను చూసినప్పుడు ఆయన మార్నింగ్ ఏ ఎనర్జీతో ఏ శక్తితో ఉండేవారో సాయంకాలం వరకు కూడా అదే ఎనర్జీతో పిల్లలతో ఉండేవారు. రెండో మాట లేదండి. ఇంకా మేము 5 ఉండేవారు స్టాఫ్. 5 కూడా ఆయనకన్నా కొంచెం చిన్నవారమైనప్పటికీ ఆశ్చర్యపోయేవారు. చెప్పాలంటే ఆయన అంత ఎనర్జీగా ఎలా ఉండాలో మనం చెప్పలేకపోతున్నాం అనే ఫీలింగ్ మనకు ఉండేది. అప్పటి వరకు ఎలా ఉన్నా నిజం చెప్తున్నాను. నేను మాస్టర్ని చూసిన తర్వాత నేను కూడా ఆయనలా చెప్పాలని ఒక తాపత్రయం నాలో పుట్టింది. నేను చాలామందికి మా టీచర్కి విద్య కోసం చెప్పినప్పుడు ఎక్కడ పనిచేసిన తర్వాత నేను పోరాడలేను. స్కూల్ అసిస్టెంట్గా ఆర్బీపట్నంలో పనిచేశాను. ఒక ఉత్తమమైన గురువు ఎవరంటే నా సాయిబాబా మాస్టర్ గుర్తొస్తారు. ఆయన మార్గదర్శకుడు, స్ఫూర్తి, నిజంగా బోధకుడు. ఏమన్నా చెప్పను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏ గుడ్ టీచర్ లైక్ ఏ క్యాండల్ ఇట్ కన్జ్యూమ్స్ టు లైట్ ఫర్ అదర్స్ అని ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంటుంది. ఆయన ఒక క్యాండిల్ అంటాడు. ఒక దీపస్తంభం మీద ఉండే అనేక మంది విద్యార్థుల జీవితాల్లో ఒక వెలిగి నింపిన గురువు. నిజంగానే చాలా మంచి గురువు అండి. ఆయనతో పనిచేయడం ఆ టైంలో నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి ఆయన రిటైర్మెంట్ అవుతున్నప్పుడు చెప్పాలంటే చాలామంది విద్యార్థులు ఆయన కోల్పోవడం చాలా బాధాకరమే. ఎందుకంటే అలాంటి గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. నేను నిజంగా చెప్తానండి, చాలా తక్కువ మంది. ఎందుకంటే నిరంతరం విద్యార్థితోనే పోరాటం. ఆయన ఏం మాట్లాడినా విద్య కోసం. ఆయన ఏం మాట్లాడినా ఇంకో విషయం చెప్పాలంటే, మేము ఒక 80% పిల్లవాడిని తయారు చేస్తే మేము అనుకుంటూ కూడా 5 టీచర్లు కూడా ఇంకా 5వ తరగతి మాస్టర్ ఉన్నారు కదా, ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా విద్యార్థులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. అది నమ్మకం మాకు. అంటే ఏంటి, మాకు 70% 80% ఒక విద్యార్థిని మేము బోధించామంటే మిగతా 30% 100% పరిపూర్ణ విద్యార్థిగా తీర్చిదిద్దేవాడండి. అది మా నమ్మకం. మంచి ఉపాధ్యాయులు. ఆయన రిటైర్డ్ అవ్వడం తప్పని పరిస్థితి కాబట్టి ఆయన శాస్త్ర జీవితం సంతోషంగా ఆనందంగా ఆ భగవంతుని ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమయాన్ని థ్యాంక్ యూ.